విసుక్కొని నాతో మాట్లాడు, నేను ఉన్నాను కదా నీకు మాట్లాడటానికి. ఎవరో వదిలిపెట్టి వెళ్ళిపోయారని ఎందుకు బాధపడుతున్నావు? నేను విడిచిపెట్టిన వాడిని నేనున్నాను కదా. ఎవరో మోసం చేశారని ఎందుకు బాధపడుతున్నావు? మోసం చేయని వాడిని నేనున్నాను కదా. నాతో మాట్లాడు అంటున్నాడు దేవుడు. దగ్గరగా ఉంటానయ్యా అని చెప్పి ఎంతగా బతుకులాడుకుంటున్నాడో ఎవరూ పట్టించుకోవట్లేదండి. ఏమండి ఎక్కడో దాకా ఎందుకండి? ఇక్కడున్న నువ్వు ఇంటి దగ్గర ఉన్న భార్య ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావయ్యా? ఫోన్ చేస్తుంది. ఒకసారి చేసినప్పుడు చెప్తారు దగ్గరలో నన్ను వచ్చేస్తున్నాడు. 5 నిమిషాలు చూసిన తర్వాత ఇంకా రాలేదని చెప్పి ఎక్కడున్నాను మరలా ఫోన్ చేస్తుంది. వస్తున్నాను కట్టేస్తారు. మళ్ళీ 3ఓసారి చేయగానే ఏమంటారు చెప్పండి? నోర్మై కట్టేమన్నా లేదా? వస్తున్నానని చెప్పానుగా అంటాడంట. ఇసుక్కోరా? చిరాకు పడరా? చిరాకు పడతారు, ఇసుక్కుంటారు. మనుషుల ప్రేమలు అయ్యండి. కానీ దేవుడి ప్రేమ ఎలాంటిదో తెలుసా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ఇసుక్కునే వాళ్ళు, చిరాకు పడేవాళ్ళు మనుషులైతే దేవుడు ఎలాంటి వాడు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, 15వ వచనం చదవండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ చూడండి, ఎల్లప్పుడూ దేవుడు మిమ్మల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చూడండి. ఎల్లప్పుడూ చదవండి అన్న, మీ నోటెంబటే రావాలి. బైబిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిది అలా మాట చదవండి. ఆగండి ఒక నిమిషం, వాళ్ళు చదువుతారు. ఎల్లప్పుడూ చదవండి అమ్మా. ఎల్లప్పుడూ లేదు ఎల్లప్పుడూ అన్న మాట కాదు నేను చదవండి. 15వ వచనం 3వ లైన్ తర్వాత నేను చదవండి. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనిడి. ఎల్లప్పుడూ ఇక్కడి నుంచి చదవమన్నాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. బాధపడుతూ దిగులుగా విచారం చెందుతూ ఎవరో వదిలిపెట్టారని, ఎవరో దూరం అయ్యారని, ఎవరో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారని, ఎవరో చివరి దాకా ఉంటానని మాటిచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారని, ఎవరో నీ దాకా ఎంతో ప్రేమను పంచుకొని ఎంతో ఆప్యాయతను పంచుకొని మధ్యలోనే వెళ్ళిపోయారని చెప్పి బాధపడకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండండి. నెక్స్ట్, ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ప్రార్థన అంటే ఏంటండి? వాక్యం చదవటం అంటే మనం దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడతాం. ఎవరైనా ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడితే మరలా తర్వాత మాట్లాడుతుంటే నువ్వేమంటావు? 1-2 సార్లు ఫోన్ చేసి 3ఓసారి చేస్తేనే ఇసుక్కుంటావు. కట్టేమన్నానా? వస్తున్నానని చెప్పానా? ఆగలేవా? వస్తున్నాను కదా అని మాట్లాడతావు నువ్వు. కానీ దేవుడు అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి, నాతో మాట్లాడండి. ఎడతెగక మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడుతారు? ఇప్పుడు దాకా ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ మాట్లాడతానంటావా? మాట్లాడి, నేను ఉన్నాను. నీ భార్య నిన్ను ఇసుకుంటుందేమో, నీ భర్త నిన్ను ఇసుకుంటాడేమో, నీ పిల్లలు నీకు ఇసుకుంటాడేమో. వాగుడికాయలు ఎప్పుడు వాగుతానే ఉంటావా నాన్న అంటాడేమో. వాగుడికాయలకు ఎప్పుడు వాగుతానే ఉంటారండి మీరు అంటదేమో. వాగుడికాయలకు ఎప్పుడు వాగుతానే ఉంటావా నువ్వు అని భార్య అంటాడేమో, భార్య అంటదేమో, భర్త అంటాడేమో, పిల్లలు అంటారేమో. కానీ దేవుడు అంటున్నాడు, మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు ఎంతైనా మాట్లాడు నాన్న, నాకు ఇసుగే లేదు. ఎడతెగక ప్రార్థన చేయండి, నాతో మాట్లాడండి అంటున్నాడు దేవుడు. ఎడతెగక మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడాను, మరలా మాట్లాడి తీసుకుంటాడా? మనిషి ఇసుక్కుంటాడా? నేను ఇసుక్కోను. మనుషులు నిన్ను ఇసుక్కుంటారేమో, 1-2 సార్లకి ఇసుక్కుంటారేమో. ఎడతెగక ప్రార్థన చేయి, నాతో మాట్లాడు, నేను ఇసుక్కోనయ్యా. విచిత్రం ఏంటంటే విసుక్కునే వాళ్ళ కోసం ఆరాటపడుతున్నాడండి మనిషి. విసుక్కొని నాతో మాట్లాడు, నేను ఉన్నాను కదా నీకు మాట్లాడటానికి. ఎవరో వదిలిపెట్టి వెళ్ళిపోయారని ఎందుకు బాధపడుతున్నావు? నేను విడిచిపెట్టిన వాడిని నేనున్నాను కదా. ఎవరో మోసం చేశారని ఎందుకు బాధపడుతున్నావు? మోసం చేయని వాడిని నేనున్నాను కదా. నాతో మాట్లాడు అంటున్నాడు దేవుడు. కానీ దగ్గరగా వచ్చి మనతో మాట్లాడతాను ట్రై చేస్తున్నాడు కదా, ఆ విలువ మనకు అర్థం కావట్లేదండి. దగ్గరగా ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ విలువ మనకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే దగ్గరగా ఉన్నవాడు దూరం అవుతాడో, ఎప్పుడైతే దగ్గరుండి సమస్యలు నీ చుట్టూ ముట్టకుండా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నవాడు నీకు దూరం అవుతాడో, ఎప్పుడైతే ఆ సమస్యలన్నీ నిన్ను చుట్టుముడతాయో, ఆ రోజు దేవుడు నీ పక్కన లేకపోతే ఆ సమస్యల నుంచి నిన్ను ఎవరు కాపాడతారు చెప్పండి? ఉన్నప్పుడేమో విలువ తెలియకపోయా, వెళ్ళిన తర్వాత ఏమో ఎంత పిలిచినా రాలేదయ్యా. ఎలా చెప్పండి? నీ చుట్టూనే తిరుగుతున్నాడండి, నీ వెంటే తిరుగుతున్నాడండి. నువ్వు మాట్లాడితే చూసి సంతోషించాలనుకుంటున్నాడు. మీరు కొంతమందిగా పని చేస్తుంటే చూసి సంతోషించాలనుకుంటున్నాడు, ఆనందపడాలనుకుంటున్నాడు. మరి ఎంతమందికి ఆయన ఆనందాన్ని అలా ఉంచుతున్నారో చెప్పండి? ఎంతమంది ఆయనకు దగ్గరగా ఉంటున్నారు చెప్పండి?
ఎంతమంది ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతున్నారు చెప్పండి? ఏమన్నా నిజంగా గుండెల మీద చేసుకొని రోజుకి 3 పూట్ల ప్రార్థన చేస్తానన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఉన్న వాళ్ళు తాత చేయొద్దు, నిజంగా ఎదుగుతున్నాను నేను. ఎంతమంది చేస్తున్నారు రోజుకు 3 పూట్ల? లేదండి, సంఘ పెద్దలే ఎత్తట్లేదు, ఇక మీరేమెత్తుతారు? మీరు కూడా చేయట్లేదా? స్కూల్ ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ప్రభువా రాకపోకలేదు మమ్మల్ని కాపాడని ఇల్లు, పనికి వెళ్తున్నాం ఏదో ఫార్మాలిటీకి ప్రార్థన చేయించుకుంటే పాస్టర్ గారి చేత బాగుండి దాన్ని ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఒకళ్ళు. పనికి వెళ్తున్నాం కాబట్టి దేవుడికి ఒకసారి ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన పెట్టించుకొని వచ్చిన వాళ్ళకి పలారం పెట్టించుకొని పంపిస్తే వచ్చేదాకా కాపాడుతాడని ఇంకొకళ్ళు. ఇలా మాట్లాడేవాళ్ళే తప్ప నీకు దూరం అవ్వని ప్రేమ కోసం ప్రతిరోజు మాట్లాడేవాళ్ళు ఎవరన్నా చెప్పండి? ఎడతెగక మాట్లాడను అన్నాడే, ఎడతెగక మాట్లాడను నాతో అంటున్నాడే. అందరూ నేను ఇసుక్కుంటారు కదా, 1-2 మాటలకేచి ఏంటి వాగుడికాయ అంటారు కదా, నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతారు కదా, నీకు దూరంగా ఉంటారు కదా. దూరంగా ఉండే వాళ్ళ కోసం అంత ఆరాటపడుతున్నావే, వదిలిపెట్టను నా కోసం ఎందుకు అంత ఆరాటపడలేకపోతున్నావు? దూరంగా ఉండే వాళ్ళ కోసం స్టేటస్లు పెడుతున్నావు, షేర్లు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు.